హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కొలత బ్లౌజ్తోని ఆది బ్లౌజ్తోని ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తానండి. అయితే మీరు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఈ కస్టమర్వి ఈ 3 బ్లౌజులు కూడా నార్మల్ బ్లౌజులు అనమాట. అంటే లైనింగ్ లేకుండా రెండేమో 2x2 పీస్లో, ఒకటేమో కలంకారీ పీస్ ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి 3 బ్లౌజులు ఒకేసారి వేయకుండా ఒక్క బ్లౌజ్ వేసి కట్ చేసి తర్వాత దాన్ని బేస్ చేసుకొని మిగిలిన 2 బ్లౌజులు కూడా కట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దానికోసం ఏంటంటే ఫస్ట్ మొత్తం ఒక లైనింగ్ని ఇలా చూసుకొని ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపులో చెప్తున్నాను కదా ఇంతకు ముందులాగా ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపులో వేసుకొని హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా ఇలా ఎల్ స్కేల్ సహాయంతో నేను హెచ్చు తగ్గులు అనేవి తీసేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకుంటే ఏంటి అంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ఎల్ స్కేల్ సహాయంతో నేను పావించు మార్జిన్తో, అంటే ఇప్పుడు మనకు నడుము దగ్గర ఖర్చు కావాలి కదా, నడుము దగ్గర ఖర్చు కోసం పావించు మార్జిన్తో ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని తీసుకొని మనకు బ్యాక్ పొడుగు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. అయితే ఈ పొడుగు చూసుకోవడానికి నడుం డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు లాగొద్దు ఫ్రెండ్స్. లాగామో అంటే మనకు హైట్ ఎక్కువైపోతుంది, కాబట్టి లాగకుండా పట్టుకోవాలి. ఇలా హైట్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పావించి ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి, షోల్డర్ ఖర్చు కోసం. ఇప్పుడు మనం ఇలా మెయిన్ సెంటర్కి పట్టుకొని మనకు కప్పు, ఇప్పుడు మనకు నెక్ అయిపోయిన తర్వాత నెక్ ఎంతవరకు వస్తుందని చూసుకొని దానికి ఒక పావించు, అంటే ఇప్పుడు కప్పు పెట్టుకుంటాం కదండి, ఆ కప్పుకు ఒక పావించు మనం తీసుకున్నామంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత మనకు బ్లౌజు ఎంత వచ్చింది, నడుము లూజ్ ఎంత ఉందనేది చెప్పేసి చూసుకోవాలన్నమాట. నడుము లూజ్ చూసుకోవడానికి ఇక్కడ చూడండి, టేప్తో చూసుకుంటున్నాను నేను. చూడండి, ఇక్కడ కాజా పట్టిని ఫోల్డింగ్ చేసి ఇలా నిదానంగా కొద్దిగా జరుపుకుంటూ ఈ విధంగా చూసుకుంటే మనకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 32 ఇంచులు వచ్చింది నడుము లూజు. ఈ 32 ఇంచుల్లో 4వ భాగం అనేది మనం తీసుకోవాలి. చూడండి ఎంత వచ్చింది, ఇక్కడ మనకు 32 ఇంచులు వచ్చింది. 32 ఇంచుల్లో 4వ భాగం అనేది మనం తీసుకోవాలి. అంటే ఎంత వస్తుంది, 8 ఇంచులు వస్తుంది మనకు. అయితే ఈ 8 ఇంచుల్ని మనం ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 8 ఇంచులకు మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంటే అది నడుము లూజు. ఇప్పుడు డాట్స్ కోసం మళ్ళీ మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచు, అలాగే ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచు. ఓకే అండి, ఇంతే అండి. చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. నా పద్ధతిలో మీరు కనుక మార్కింగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను బ్లౌజ్ హైట్ తీసుకున్నాను కదా, ఇదే ఎల్ స్కేల్ సహాయంతో టోటల్ షోల్డర్ మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఈ స్కేల్ ఉంది అనుకోండి, మనం చెస్ట్ లూజ్ సపరేట్గా మెజర్ చేయాల్సిన పని లేదనమాట. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాక్స్ లాగా మనం మార్కింగ్ అనేది వేసుకుంటే మనకు సపరేట్గా చెస్ట్ లూజ్ అయితే మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం టోటల్ షోల్డర్ ఎంత ఉంది అని చెప్పేసి తీసుకోవాలి. అయితే ఇక్కడ 32 ఇంచులు ఉంది కదా, 32 ఇంచులు అంటే 30 కంటే ఎక్కువ ఉంది, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ బ్లౌజ్కి 5.5 షోల్డర్ అనేది తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, 5.5 షోల్డర్ తీసుకున్న తర్వాత నెక్ కోసం అందులో నుంచి 2 ఇంచులే తీస్తున్నాను. మిగిలిన 3.5 ఇంచులు కూడా షోల్డర్కే ఉంచుతున్నాను. ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ కోసం 6.5 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 6.5 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా ఈ మార్కింగ్ని ఒక బాక్స్ లాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మూలకు మనం ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మూల ఇక్కడ నుంచి 1.5 ఇంచులు, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ బాక్స్లో మనం చంక రౌండ్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ అనేది గీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఆర్మ్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా, మన సైజ్ బ్లౌజ్ ఉంది కదా, సైజ్ బ్లౌజ్కి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే మళ్ళీ మనం కుట్టిన తర్వాత ప్రాబ్లం అనేది రావద్దు కదా, అందుకోసమని ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని తీసేసి మనం ఇప్పుడు ఈ విధంగా కొలత బ్లౌజ్తో చూసుకుందాం. చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఏం తేడా రాకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ కుట్టుకి ఈ లైన్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు
ఇక్కడ మనం నెక్ కోసం మనం డాట్ పెట్టుకున్నాం కదా, అయితే పైన మనం నెక్ కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచులకు ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి, ఈ 2 ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ, ఈ 2 ఇంచులకు ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 2.5 ఇంచులకు మనం నెక్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే మనకు నెక్ అనేది యూ షేప్లో కరెక్ట్గా వస్తుంది వేసుకున్నప్పుడు. ఈ విధంగా తీసుకొని మనం ఇక్కడ మనకు నచ్చిన షేప్లో మనమైతే మార్కింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంతే. బ్లౌజ్ని మనం బ్యాక్ నెక్ని చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా నిదానంగా నీట్గా కట్ చేయాలి. ఓకే అండి, ఇప్పుడు మనం కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన దానికి బ్యాక్ డాట్స్ కోసం మనం ఖర్చు వదిలేసి, మనం 1.5 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా సగానికి ఫోల్డింగ్ చేస్తే మనకు ఒక లైన్ లాగా మార్కింగ్ అనేది పడిపోతుంది కదా, అక్కడ ఒక ఘాటు పెట్టుకొని అక్కడ నుంచి మనకు 3.5 ఇంచులకు చూస్తున్నారు కదా, 3.5 ఇంచులకు ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నామంటే మనకు బ్యాక్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా అక్కడి వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూడండి, చాలా సింపుల్గా నా మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి కట్ చేయడానికి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏంటి అంటే కొంచెం మనకు బ్యాక్ సైడ్ నీట్గా అంటే ఒక షేప్ రావాలి అంటే ఇట్లా జారినట్టు రాకుండా ఉండడం కోసం చిన్న క్రాస్ ఇచ్చామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో దాన్ని పేస్ట్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ మనకు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. చూసారు కదా, 11 ఇంచులు అనేది ఆర్మ్ లూజ్ వచ్చింది. ఈ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్, అంటే ఇప్పుడు మనకు 11 ఇంచులు వచ్చింది కదా, ఈ 11 ఇంచులకు నేను 1 ఇంచ్ తగ్గించి 10 ఇంచులకు నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకుంటాను, హ్యాండ్ లూజ్ అనేది పెట్టుకుంటాను. అయితే నేను 4 ఫోల్డింగ్స్ ఒకేలాగా వేసుకోకుండా జాయింట్స్ ఎక్కువ పడతాయి కాబట్టి నేను ఈ విధంగా జాయింట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉంది, ఇలా వద్దు 4 ఫోల్డింగ్స్లో చూపించండి అంటే నేను ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మీకు 4 ఫోల్డింగ్స్ వేసి చూపిస్తాను. అయితే నేనైతే నాకు ఇలా అలవాటు అయిపోయింది, జాయింట్స్ ఎక్కువ పడవు కాబట్టి ఈ విధంగా అలవాటు చేసుకున్నాను. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి అంటే ఖర్చు కోసం ఫస్ట్ కుట్టు వేసుకుంటాం కదా, హెమ్మింగ్ వేసుకోవడానికి ఫస్ట్ కుట్టు కోసం 1/2 ఇంచు, అలాగే హెమ్మింగ్ పట్టీ కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మన హ్యాండ్ పొడుగు ఎంత ఉందో ఈ విధంగా ఫస్ట్ ఇలా ఈ విధంగా చూసుకోవాలన్నమాట. బ్లౌజ్ హైట్ ఎంత ఉంది, హ్యాండ్ హైట్ ఎంత ఉంది అని చూసారు కదా, ఇక్కడ నుంచి హైట్ మార్కింగ్ చేస్తున్నా. అయితే ఇక్కడ ఏంటి అంటే బ్లౌజ్ అనేది కొంచెం కరెక్ట్గా వచ్చిందనమాట హైట్, మనం కింద ఖర్చు తీసుకున్నాం కదా దానికి కొంచెం ఇలా వస్తుందేమో అని చెప్పేసి నేను ఒక పాయింట్ అలా పైకి జరిపాను అనమాట, మీకు కనిపిస్తుంది కదా. అయితే ఇది చంక డౌన్ వచ్చేసి నేను వాళ్ళ బ్లౌజ్కి 3 ఇంచులే ఉందండి, ఎక్కువ డౌన్ లేదు, అందుకని 3 ఇంచుల డౌనే తీసుకున్నాను. లేదు అంటే నార్మల్గా 32 ఇంచులకు కాబట్టి 3.5 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు మనం డౌన్ అనేది ఇప్పుడు హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. అయితే ఎంతైనా రానియండి, మనం ఖర్చు తీసేసినాక అందులో సగానికి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నారు అంటే బిగినర్స్కి అయితే యూజ్ఫుల్ టిప్ అండి ఇది. బిగినర్స్ ఈ విధంగా మనం కర్వ్ స్కేల్ ఉపయోగించి కట్ చేసుకున్నామంటే మనకు ఈజీగా వస్తుంది. అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందుకని నేను 1.5 ఇంచ్కి అయితే ఆ కర్వ్ నుంచి మార్కింగ్ అనేది వేసుకున్నా. అయితే ఈ విధంగా మనం ఈ కర్వ్ స్కేల్ సహాయంతో మనం హ్యాండ్ డ్రా చేయడం రాని వాళ్ళు, అంటే డైరెక్ట్ హ్యాండ్ డ్రా చేయడం రాని వాళ్ళు ఈ కర్వ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేశారంటే మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, మనం హ్యాండ్ హైట్ని మెజర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా తీసుకొని ఈ కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా మెజర్ చేసుకొని ఇక్కడైతే ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది వేసుకున్నాము అంటే మనకు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, దీన్ని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. నేను ఈ పద్ధతిలో ఎందుకు కట్ చేస్తానంటే మనకు జాయింట్స్ అనేవి ఒక జాయింట్ మాత్రమే పడుతుంది, అందుకని నేను ఈ విధంగా కట్ చేస్తాను. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్కి చంకలోతు తీసుకోవాలి కదా, ఈ చంకలోతు కోసం నేను ఒక 1/2 ఇంచ్కి ఒక 1/4 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ 1/4 ఇంచ్ మార్కింగ్ చేసుకొని
డైరెక్ట్ అందులో కలిపేసి చూస్తున్నారు కదా ఈ విధంగా సింపుల్ మెథడ్లో చెప్తానండి, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. ఈ హ్యాండ్ కటింగ్ కూడా ఏంటి అంటే మీకు స్కేల్తో చెప్పడానికి ఏంటంటే మీకు బిగినర్స్ అయ్యి ఉంటే కరెక్ట్గా స్కేల్తో అర్థమవుతుందని చెప్పాను. నేనైతే నార్మల్ కటింగ్లో స్కేల్ కూడా యూస్ చేయను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే ఓపెన్స్ మన వైపు, ఇంతకుముందు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ ఆపోజిట్ వైపులో ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు ఓపెన్స్ మన వైపు ఉంచుకొని మనం హ్యాండ్ కట్ చేస్తాం కదా, హ్యాండ్ కర్వ్ ఏదైతే వచ్చిందో అది మళ్ళీ ఇక్కడ ఆర్మ్ కర్వ్ వైపు వచ్చే విధంగా సెట్ చేసుకుంటే మనకు బ్లౌజు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపించిన విధంగా మీరు బ్లౌజ్ వేసుకొని టోటల్గా మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో యాజ్ డీజ్గా అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఫస్ట్ మనకు ఎంత పొడుగుంది ఇట్లుంది అని చెప్పేసి అదే విధంగా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా స్కేల్తో మార్కింగ్ అనేది వేసుకోండి. అయితే ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మీకు హైట్ అనేది తేడా రాదనమాట, కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, మీరు ఈ విధంగా వేసుకోండి. మొత్తం మార్కింగ్ కూడా బ్యాక్ పార్ట్కి ఎలా ఉందో ఆ విధంగా మొత్తం వేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరికైనా టైలరింగ్ నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ విధంగా తీసుకున్న దానికి మనం ఒకసారి ఖర్చు కోసం తీసుకోవాలన్నమాట. మనం నెక్ మెజర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసేసిన తర్వాత మనకు హుక్స్ పట్టీ వస్తుంది కదా. ఇప్పుడు మనకు కొలత బ్లౌజ్కి హుక్స్ పట్టీ వస్తుంది కదా, ఈ హుక్స్ పట్టీ వచ్చిన వైపు మనం నెక్ అనేది మెజర్ చేయాలన్నమాట. ఫ్రంట్ నెక్ మెజర్ చేసేటప్పుడు ఎందుకంటే కాజాపట్టీ వైపు కొంచెం కాజాపట్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాజాపట్టీని మెజర్ చేసి ఉంటే అది సాగిపోయి ఉంటే నెక్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హుక్స్ పట్టీ వైపు మన నెక్ అనేది ఈ విధంగా నేను చూపించాను కదా అదే విధంగా మనం మెజర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా చూసుకున్నారు కదా, ఇక్కడ మనం పైన బ్యాక్ పార్ట్కి 2 ఇంచులు తీసుకున్నాం కదా నెక్ కోసం, కిందికి వచ్చేసరికి 2.5 ఇంచులు, సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా 2.5 ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకు నచ్చిన షేప్, ఇక్కడైతే నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. తర్వాత ఏంటి, మనకు చంక లోతు ఫ్రంట్ పార్ట్కి మనం 1/4 ఇంచు లోతు అయితే తీసుకుంటాం కదా, అదేవిధంగా ఇక్కడ ఒక 1/4 ఇంచుకి అయితే నేను మార్కింగ్ వేసుకొని ఇలా లోతు అనేది నార్మల్గా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు, ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ అంత పొడుగు ఉండదు కదా, నార్మల్గా ఫ్రంట్ పార్ట్ పొడుగు కోసం నేను ఇక్కడ 2 ఇంచులు అనేది తగ్గిస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ కంటే మనం ఈ 2 ఇంచులు మనం షేప్ పట్టీలు వేసుకుంటాం కదా, అందుకని 2 ఇంచులు అనేది తగ్గించి తీసుకున్నాను. అయితే ఇక్కడ ఈ బ్లౌజ్కి హుక్స్ పట్టీ కాజా పట్టీ వైపు ఉన్న వైపు చూసుకొని నేను ఎంతవరకు అయితే షేప్ పట్టీ పెట్టాలని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఈ విధంగా. కొన్ని బ్లౌజెస్కి ఏంటి అంటే సరిపోతుంది, కొన్ని బ్లౌజెస్కి ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని మిగిలిన ఒక 1.5 ఇంచ్ అట్లా షేప్ బెల్ట్ కోసం అని మార్కింగ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా 1.5 ఇంచెస్ పైకి షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 2.5 ఇంచులు, ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా వాళ్ళ బ్లౌజ్కున్న డాట్స్ని బట్టి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. నార్మల్గా 2.5 ఇంచులు డాట్స్ వేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద సైజ్ ఇంకా హెవీ చెస్ట్ ఉంది అనుకుంటే అప్పుడు 3 ఇంచులు కూడా డాట్స్ వేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ డాట్స్ కోసం వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది కదా, దానికోసమని నేను ఒక కింద నుంచి ఒక 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ అనేది ఓకే, ఇప్పుడు ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి మన సెకండ్ లైన్ ఉంది కదా 2 ఇంచుల నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకున్నామంటే మనకు షేప్ పట్టీ దగ్గర కరెక్ట్గా మంచి షేప్ వస్తుంది. దానికోసమని ఇక్కడ ఏంటి అంటే ఫ్రంట్ హైట్ మనం డాట్స్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఒకసారి మనకు కొలత బ్లౌజ్ని చూస్తే మనకు అర్థమైపోతుంది షేప్స్ డాట్ హైట్ ఎంత ఉంది అని చెప్పేసి. మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ విషయం అయితే, డాట్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. మనకు చూడండి ఖర్చు కోసం ఇంకా కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది, ఒక 1/4 ఇంచు.
చూడండి ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఆ పావించ్ అనేది మనం మార్కింగ్ వేసుకున్నాము అంటే మనకు కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉండదు. అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత మనం ఈ పావించ్ ఎక్స్ట్రా అనేది తీసుకోకుండా వేసాము అంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది, పట్టేసినట్టుగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ కస్టమర్ మనల్ని అంటారు కదా, అందుకని ముందే ఒకసారి ఫ్రంట్ హైట్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రంట్ డాట్స్ కోసం ఇక్కడ ఏంటంటే మనం డాట్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ డాట్స్ కోసం ఇక్కడ మనం నెక్ కోసం ఒక పావించు ఖర్చు, ఒక పావించు అనేది వదిలేసి మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాము అంటే మనకు అక్కడ హుక్స్ పట్టి వైపు మనకు మెయిన్ డాట్ అనేది వస్తుందన్నమాట. హుక్స్ పట్టి వైపు డాట్స్ వస్తాయి కదా, అవి ఈ విధంగా మనం గట్టిగా రబ్ చేసామంటే మనకు అక్కడ ఒక లైన్ లాగా వస్తుంది. ఆ లైన్ని ఇలా మార్కర్ తీని ఈ విధంగా లైన్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ డాట్స్ కోసం కూడా మనం ఖర్చులు పెట్టుకున్నాం కదా, ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇలా రబ్ చేసాము అంటే మనకు ఈజీగా లైన్ అనేది పడిపోతుంది అనమాట. అక్కడ నుంచి ఇలా లైన్ అనేది మార్కింగ్ వేసుకుంటే మనకు వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంత పొడుగని వేయట్లేదు, జస్ట్ శాంపుల్గా మనకు మార్కింగ్ కోసం అని వేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఫస్టే మనం చూసుకొని లైన్స్ అనేవి ఇట్లా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం మెయిన్ డాట్ ఎంత హైట్ కావాలి అని చెప్పేసి ఇక్కడ టేప్తో 2.5 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులకు, అలాగే ఉక్స్ పట్టీ వైపు 2.5 ఇంచులకు చూస్తున్నారు కదా. ఇక్కడ ఇది ఆర్మ్ దగ్గర 4 ఇంచులకైతే నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నా. ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే ఏంటంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఎక్కడి వరకు డాట్స్ వేయాలి అని చెప్పేసి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే దీన్ని సర్కిల్ లాగా, ఇలా సర్కిల్ లాగా వచ్చింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. ఈ విధంగా సర్కిల్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే దీన్ని డైమండ్ లాగా కూడా గీస్తారనమాట ఈ విధంగా. ఓకేనా, ఎలా వచ్చినా సరే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం తీసుకునే ఏ మెథడ్ తీసుకున్నా సరే ఈ ప్రాసెస్లో తీసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ అంతా, ఈ క్లాత్లో నుంచి నడుం పట్టీలు అలాగే షేప్ బెల్టులు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రైట్గా స్కేల్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగుతోని అంత వెడల్పుతో తీసుకున్నాము అంటే మనకు నడుం పట్టీకి సరిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా మనం స్కేల్ పొడుగు వెడల్పు తీసుకున్నామంటే ఇది స్టేషనరీ షాప్లో దొరుకుతుంది కదండి, ఆ స్కేలు అంత పొడుగు వెడల్పు తీసుకున్నామంటే మనకు సరిపోతుంది. అయితే షేప్ పట్టీ పొడుగు కోసం మనం బ్యాక్ పార్ట్ పొడుగు ఎంత ఉందో అంత పొడుగు మనం షేప్ పట్టీ పొడుగు కోసం అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ షేప్ పట్టీ పొడుగు కోసం తీసుకున్న తర్వాత మనకు హుక్స్ పట్టీ కాజా పట్టీ వైపు వస్తుంది కదా, హుక్స్ కట్ ఆ వైపు 3.5 ఇంచులు, మనకు నడుము వైపు వచ్చే వైపు 3 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోవాలి. అయితే మధ్యలో మెయిన్ ఇప్పుడు షేప్ డాట్ వస్తుంది కదా, మెయిన్ డాట్ దానికోసం 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచులకు, ఈ 2.5 ఇంచులకు, అలాగే 3.5 ఇంచులకు, ఈ 3 ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఒక మంచి షేప్ వస్తుంది. ఈ షేప్ని కట్ చేసుకుంటే మనకు షేప్ పట్టీలు ఈజీగా రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా షేప్ పట్టీలు అనేవి కట్ చేయొచ్చు. ఈ విధంగా కట్ చేస్తే ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసుకున్నాం కదా ఇందాక, అప్పుడు పర్ఫెక్ట్ షేప్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా తీసుకొని ఇందులో నడుం పీస్ తీసుకున్నాం కదా, నెక్ పీసులు, క్రాస్ పీసులు తీసుకోవాలి. నెక్ పీసులు ఇలా క్రాస్ పీసులు తీసుకుంటే మనకు నెక్ అనేది కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది. దానికోసం ఇలా క్రాస్గా ఉన్న పీసులు చూసుకొని తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను షేప్ పట్టీలు 2 తీసుకున్నాను. మిగిలిన క్లాత్ వస్తే తీసుకోవాలి, లేదంటే వేరే క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం నెక్ కోసం క్రాస్ పీసులు అనేవి తీసుకోవాలి. క్రాస్ పీసులు సేమ్ ఒకే మార్జిన్తో 1 ఇంచు లేదంటే 1.5 ఇంచు మార్జిన్తో మనం క్రాస్ పీసులు అనేవి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, క్రాస్గా ఇలా లాగితే క్రాస్గా రావాలి అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం నెక్ పీసులు తీసుకున్న తర్వాత అయితే మనకు ఇందాక హ్యాండ్కి జాయింట్ అనేది పడింది కదా, జాయింట్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్ ఏ విధంగా పడుతుందో చూసుకొని కొంచెం మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చు. మీకు వీడియోలో మిస్ అవుతుంది కాబట్టి చూపించాను. ఈ విధంగా మనం హ్యాండ్ జాయింట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్
హ్యాండ్స్ మనకు మొత్తం కూడా కటింగ్ అనేది వచ్చేసింది. నెక్ పీసులు కట్ చేసుకున్నాము. ఇవి అయితే నెక్ కట్ చేసినప్పుడు వచ్చిన ఈ క్లాత్ని మనం హుక్స్ కాజా పట్టీకి వాడుకుంటే సరిపోతుంది. ఇది నడుం పట్టీ, అలాగే ఇవి షేప్ బెల్టులు. చూసారు కదా ఎంత ఈజీగా మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.